నుంచి. ఆగో, వదలవండి. ఎవరు నువ్వు? వదలమన్నానా? నా రెంట్ ఎవడు కడతాడో? నీకెంత ఇవ్వాలి రెంట్? 4 నెలలు 10,000. ఆవిడెవరు అనుకున్నావు? నువ్వు ఎవరైతే నాకెందుకయ్యా, నా డబ్బులు నాకు వచ్చాయి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరెవరు? నా ఇంటి అద్దె ఎందుకు కట్టారు? నేను లాయర్ సుందరాన్నమ్మా. చంద్ర మైనింగ్ కంపెనీ నుంచి వస్తున్నాను. మీకు నేను గుర్తుండకపోవచ్చమ్మా, చాలా కాలమైంది కదా. మీ పొలాలు కొని చంద్ర అండ్ సన్స్ అక్కడ మైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ మీ వారు మిస్టర్ పురుషోత్తమ్ గారు కోర్టులో కేసు వేశారు. ఇన్నేళ్ల తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందమ్మా. ఏమనిచ్చారు? మీకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. మీ వారిప్పుడు ప్రాణాలతో లేకపోయినా ఆ పొలం మీ పేరు మీద ఉండడం వల్ల మీకు రావాల్సిన నష్టపరిహారం మీకు అందేలా చేయటం మా బాధ్యత. తీసుకోండమ్మా, తీసుకోండమ్మా. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. మీకు అక్షరాల 120 కోట్లు వచ్చింది. ఇందులో 5 కోట్లు డబ్బుంది. 115 కోట్లు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించాం. అంటే ఇప్పుడు ఈ డబ్బంతా నాదేనా? అవునమ్మా, ఇక నుంచి మీరు షావుకారు సుమతి. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇన్నేళ్ల నా కష్టాన్ని చూసి ఆ దేవుడే మీ రూపంలో వచ్చి సాయం చేశాడు. నాదే ఉందమ్మా, అంతా పైవాడి లీల. కష్టాలు మీ వైపు కన్నెత్తి కూడా చూడవు. సంతోషంగా ఉండండి. ఇప్పుడే వెళ్ళి నా కొడుక్కి ఈ విషయం చెప్పాలి. వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. ఇన్నాళ్ళు పని మనిషిగా కూడా చూడని నన్ను ఇప్పుడైనా అమ్మగా ఒప్పుకుంటే అదే నాకు చాలు. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకొకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళిక్కడి నుంచి. అది కాదమ్మా. మళ్ళీ తగలడ్డావా? ఎంతకాలం మాకి హింస? నిన్ను చూస్తేనే నాకు కంపరంగా ఉంది. వెళ్ళా. అయ్యో, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను నా కొడుకు కోసం- ఆపు. ఏమైంది శ్వేత? ఎవరివిడా? ఏం లేదులే, అడుక్కునే వాళ్ళంతా నేరుగా ఇంటికే వచ్చేస్తున్నారు. ఛ! దయచేసి అలా మాట్లాడకమ్మా. పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు? అంటే నేను నార్మల్, నువ్వేంటో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. వెళ్తావా, మెడపట్టి బయట గెంటేయమంటావా? నేను అర్జున్ని కలవడానికి వచ్చాను. ఒక్కసారి నా కొడుకుని చూడాలి. మళ్ళీ అదే పాట. కొడుకులేడు గిడుకులేడు. వెళ్ళు. అయ్యో, అర్జున్. ఏంటి శ్వేత, ఈవిడ మీ అత్తగారా? అలా చెప్పుకుంటూ మా పరువు తీస్తూ ఉంటారు. అర్జున్, ఏం చేస్తున్నావు? ఈ అడుక్కునే దాన్ని ఇక్కడి నుంచి పంపించాయి. అమ్మా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? బాబు, నేను నేను మీ అందరి కోసం ఏమున్నాయా బ్యాగ్ లో? మహా అయితే నీ మాసిపైన ముతక చీరలుంటాయి. కంపు కొడుతుంది. నిన్నే వద్దనుకుంటుంటే నీ గుడ్డలే మాకెందుకు? శ్వేత, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి, కోపం వస్తుందా? ఆవిడతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావా? పో. నువ్వే మా దగ్గర పడి తింటున్నావు. ఇప్పుడు ఈ గుదిబండను కూడా తీసుకొచ్చి మా నెత్తి మీద వేద్దామనుకుంటున్నావా? ఇప్పుడు దీన్ని బయట గెంటేస్తావా లేదా? ఇప్పుడు నీ మనసు కుదుడు పడిందా? ప్రశాంతంగా ఉన్నావా? ఇదే కదమ్మా నీకు కావాల్సింది. నలుగురిలో నా పరువు తీస్తే కానీ నీకు నిద్ర పట్టదా? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. వద్దని చెప్పినా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు?
దయచేసి వెళ్ళిపోమ్మా. నీకే ఏ గతి లేదు. నీ కొడుకు బతుకు కూడా రోడ్డును పడేయాలనుకుంటున్నావా? నీ కొడుకు మా సొమ్ము తిని బతుకుతున్నాడు, అర్థమవుతుందా? అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? నేను కూడా సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి శ్వేతకే ఇస్తున్నాను. హా, సంపాదిస్తున్నావులే బోడి. అది మన కొత్త ఫ్లాట్ కోసం దాస్తున్నాను. అక్కడ మనిద్దరం మాత్రమే ఉండాలి. అలా చూస్తున్నావేంటి? ఎన్నాళ్ళుంటావు ఇంకా ఇక్కడే? ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ చేతకానితనాన్ని గుర్తు చేస్తుంటే కోపం వస్తుందా? నీ జీవితంలో నువ్వు చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటో తెలుసా? నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం. అర్జున్, ఇప్పుడే చెప్తున్నాను, గుర్తు పెట్టుకో. ఈవిడ మాత్రం మనం కొనే కొత్త ఫ్లాట్ దరిదాపుల్లో కూడా కనిపించకూడదు. అమ్మా ప్లీజ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? నన్ను వెళ్ళిపోమ్మంటావా? ఆవిడకి మాకు ఏ సంబంధం లేదు. మీరు ఏవేవో ఊహించుకోకండి. హ? పాపం, నా కొడుకు వాళ్ళ దగ్గరుంటూ ఇబ్బందులు పడుతున్నాడు. వాడి కోసం మంచి ఇల్లు కొంటాను. వాడందులో సుఖంగా ఉండాలి. ఏమండి, మీకు సోల్మార్క్ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ అడ్రస్ తెలుసా? లేదండి. బాబు, ఇక్కడ సోల్మార్క్ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ ఎక్కడా? తెలీదండి. ఏమండి, చెప్పండి. ఇక్కడ సోల్మార్క్ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ అడ్రస్ ఎక్కడో తెలుసా? తెలీదండి. చాలా సేపటి నుంచి అడుగుతున్నాను, ఎవ్వరికీ తెలియడం లేదు. ఏం చేయాలి? విక్రమ్, సుమతి, విక్రమ్, సుమతి, తీసుకో విక్రమ్. ఏంటిది సుమతి? ముందు తీసుకో, చెప్తాను. సుమతి, మన ఇంటర్ పరీక్షలు అయిపోతున్నాయి. తర్వాత డిగ్రీలో చేరాలంటే డబ్బుకి ఇబ్బందిగా ఉందన్నావు కదా. నాకు తోచిన సాయం వద్దులే సుమతి. తీసుకోమన్నాను కదా. నేను ఎలాగో చదువుకోలేను. నాకు మా ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు. నా జీవితం ఇంతే. కానీ నువ్వు అలా కాకూడదు. నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు కోరుకున్నట్టు కాదు, నేను కోరుకున్నట్టు నువ్వు గొప్పవాడు కావాలి. ఎలా ఉన్నావు సుమతి? నువ్వు ఓకే. చాలా సంవత్సరాలు గడిచిపోయింది కదూ. అవును, చాలా మారిపోయావు సుమతి. అమ్మాయి అమ్మాయాక మారిపోతుంది కదా. అవును, ఇంతకీ నీకెంతమంది పిల్లలు? మీ వైఫ్ ఏం చేస్తుంటుంది? నేనింకా నాన్నని కాలేదు. నేను పెళ్లి చేసుకోలేదు. నువ్వేంటి ఇక్కడున్నావు? అది ఆ, ఆ, ఏం లేదు విక్రమ్. సోల్ మార్క్ బిల్డర్స్ అని ఇక్కడే ఎక్కడో ఆఫీస్ ఉందన్నారు. దాని అడ్రస్ కోసం వెతుకుతున్నాను. వాళ్ళకి 2 ఆఫీసులు ఉన్నాయి. సేల్స్ ఆఫీస్ అయితే ఇక్కడే ఉంది. హెడ్ ఆఫీస్ అయితే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఓ, పద సుమతి, నేనే డ్రాప్ చేస్తాను. ఆహా,
నేను వెళ్తాను. ఉంటాను. సుమతి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేనొక పనిలో ఉన్నాను విక్రమ్, ముందది అవ్వాలి. ఒక్క నిమిషం, నీ ఫోన్ ఇవ్వు. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. ఎప్పుడైనా నా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా కాల్ చేయి. ఉమ్. సుమతి చూసుకోవాలి కదా. నేనేదో ఆలోచిస్తూ. అరే జాగ్రత్త సుమతి. ఉమ్. సార్ చెప్పండి సార్. హలో సుభాష్, ఆఫీస్కి సుమతి అనే పేరుతో విఐపి వస్తున్నారు. ఆవిడికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోండి. నేను చూసుకుంటాను సార్. హలో, నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు? ఇది రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఇదే గుడి కాదు, బడి కాదు, లోపలికొచ్చి అడుక్కోవడానికి. ఇక్కడికంతా రిచ్ పీపుల్ వస్తారు. లోపలికి రావాలంటే ఒక లెవెల్ ఉండాలి. వెళ్ళెళ్ళు. లేదమ్మా, నేను ఇల్లు కొనడానికే వచ్చాను. నువ్వా? నీకు చీర కొనుక్కునే స్తోమత లేదు, నువ్విక్కడ ఇల్లు కొంటావా? నా దగ్గర డబ్బులున్నాయమ్మా. పొద్దు పొద్దున నా బుర్ర తినకు. మర్యాదగా వెళ్తావా లేక సెక్యూరిటీని పిలవమంటావా? నా దగ్గర నిజంగానే డబ్బులున్నాయమ్మా. నీకిలా చెప్తే అర్థం కాదు. సెక్యూరిటీ, మేడం. అది సెక్యూరిటీ, కాదమ్మా, నా మాట విను. ఈవిని బయటకు పంపించే. పదండమ్మా, పదండి. అది కాదయ్యా, వెళ్ళమ్మా, వెళ్ళు. అది కాదయ్యా. హరిత, నువ్వు వెళ్ళి బయట నిల్చో. కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? సార్ అది నువ్వు జాయిన్ అయిన రోజే నీకేం చెప్పాను నేను? చెప్పు. కస్టమర్లను దేవుళ్లలా భావించాలని చెప్పారు. మరేంటిది? ఇది ఇంకోసారి రిపీట్ అయిందంటే ఈ ప్లేస్ లో ఇంకొకరుంటారు. సారీ సార్. సారీ మేడం. మేడం చూడండి, ఇదిగో చూడండి మేడం. ఇది బాగుందండి. ఇది మా సుప్రీం విల్లా. చాలా విలాసంగా ఉంటుంది. రేటు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. నేను ఇది కొంటానండి. కానీ మేడం, ఈ విల్లా 8 కోట్లు. పర్వాలేదు సార్, నేను కడతాను. దీంట్లో 5 కోట్లున్నాయి. ఆ పైన కావాల్సిన డబ్బు నా బ్యాంకులో ఉంది, తెచ్చిచ్చేస్తాను. మేడం, మిమ్మల్ని మా హెడ్ ఆఫీస్ కి నా వెహికల్లోనే పంపిస్తాను. పర్లేదండి, నేను వెళ్తాను. మేడం, మీరు మా విఐపి కస్టమర్ అయ్యారు, సో ప్లీజ్ కాదనకండి. డ్రైవర్ సార్. మేడం ని హెడ్ ఆఫీస్ కి తీసుకెళ్ళు. నేను ఫైల్స్ రెడీ చేసి తీసుకొస్తాను. పదండి మేడం. ఆఫీస్ కి ఒక విఐపి కస్టమర్ వస్తున్నారు. ఆఫీస్ అంతా డెకరేట్ చేయండి. రిసీవింగ్ విషయంలో ఏ లోటు రాకూడదు. ఓకే సార్. అనిత, ఆ పేపర్స్ రెడీ చేసి నా క్యాబిన్ లోకి తీసుకురా. ఓకే సార్. ఎలాగైనా నా శాలరీది ఇల్లు కొనాలి. లేట్ అయిపోతుంది. శ్వేత ఏంటి ఇంకా బయటికి రాలేదు? నిజంగానే విల్లా కొనడానికి వెళ్తున్నాం రవి. ఓ, విల్లా కొనుక్కొని దాంట్లో నీ మొగుడితో కాపురం చేసి పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట. అరే ఫూల్, ఆ విల్లా కొంటుంది ఫ్యూచర్ లో అర్జున్ ని ఫోన్ చేసి అందులో మనం కూల్ గా ఉండడానికి. మమ్మీ కూడా ఇంట్లోనే ఉంది, కావాలంటే తననే అడిగి చూడు. అవసరం లేదు లేవోయ్, నీపై నాకు ఆ నమ్మకం ఉంది. సరే కానీ మనం ఎప్పుడు కలుద్దాం? నిన్ను చూసి చాలా రోజులు అయింది. మొన్నే కదా కలిసాం.
ఆనంది సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. తర్వాత మాట్లాడతానే. అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. బాయ్. శ్వేత, టైం అవుతుంది, బయలుదేరాలని నాకు చెప్పేసి నువ్వు ఇక్కడ తీరిగ్గా ఫోన్ మాట్లాడుతున్నావా? ఈ మధ్య నువ్వు ఫోన్లోనే ఎక్కువ ఉంటున్నావు. అయినా నువ్వు అంత క్లోజ్గా మాట్లాడే ఫ్రెండ్ ఎవరు? మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుతో మాట్లాడుతుందిలే. ఏంటిప్పుడు? మీ అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు తననేం అడగలేదే? అన్ని మేమే అయి చూసుకుంటున్నా, మమ్మల్ని మాత్రం టార్చర్ చేస్తున్నాం. అదేం లేదండి, రాహుకాలం వచ్చేలోపు విల్లా కొనడానికి వెళ్తే మంచిదని. అయినా డబ్బులుంటే ఏదైనా మంచి టైమే. ముందు అది సంపాదించడం నేర్చుకో. పద. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ హడావిడి డెకరేషన్ ఎందుకు? ఎవరైనా విఐపి వస్తున్నారా? ఎస్ మేడం, మీరు నమ్మరుగానే ఆవిడ ఈ సోల్మార్ కన్స్ట్రక్షన్స్ లో ఖరీదైన విల్లా కొనడానికి వస్తున్నారు. అది కూడా మొత్తం క్యాష్ పేమెంట్ తో. ఓ, అయితే ఎవరైనా సినిమా స్టార్సా? లేదంటే పెద్ద పొలిటీషియన్ అయినా అయ్యుండాలి. అంత ఎక్కువ క్యాష్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. అంటే మన పక్కన విఐపి ఉండబోతున్నారన్నమాట. వావ్. ఇంతకీ ఎవరా విఐపి? ఏమో మేడం, నేను వారిని నేరుగా చూడలేదు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు కోట్లు కోట్లు ఉన్నాయంట. మేడం, మీరు లోపలికి వెళ్ళండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను. మేం వారిని కలవచ్చా? ఎలాగో మేం కూడా ఇక్కడే ఇల్లు కొంటున్నాం కదా, ఎంతైనా కాబోయే నైబర్స్ కదా. తప్పకుండా మేడం, వస్తున్నారు కదా, రాగానే పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ అండి. రాహుకాలం మీ అమ్మ రూపంలో వచ్చింది చూడలుడు. మా నీడెలా వెంటాడుతున్నావెందుకు? అర్జున్, ఏంటి దరిద్రం? ఏంటమ్మా ఇది? మేము కొంటున్న కొత్తింటి వైపు నువ్వు రావడానికి వీల్లేదని శ్వేత అప్పుడే చెప్పింది కదా, అయినా ఎందుకు వచ్చావు? నేను మీకోసం రాలేదురా. మరెందుకు వచ్చినట్టు? ఈ విల్లాలో పని మాట్లాడుకోవడానికి వచ్చావా? ఇల్లు కొందామని వచ్చాను. ఇల్లు కొనడానికా? అది కూడా సోల్మార్ కన్స్ట్రక్షన్ లో. ఇక్కడ నిన్ను పని మనుషులు కూడా పెట్టుకోరు. నువ్వు ఇల్లు కొంటావా? ఆశకైనా హద్దుండాలి. బుద్ధి లేనోళ్ళకి హద్దుల గురించి ఏం తెలుస్తుంది? పొద్దునే మా పరువు తీసిన చాలక ఇప్పుడు ఇక్కడ కూడా మా పరువు తీయాలని చూస్తున్నావా? ఇక్కడ నీ వల్ల మా ఇమేజ్ డ్యామేజ్ అయితే మాత్రం నిన్ను చంపేస్తాను. నేను నిజంగానే ఇక్కడ ఇల్లు కొనడానికి వచ్చాను. మేనేజర్ గారు పేపర్లు పట్టుకొస్తా అన్నారు. అర్జున్, విన్నావా? పిచ్చి ముద్రే పాకార పడడం అంటే ఇదే. దీన్ని నువ్వు గెంటేస్తావా, మమ్మల్ని గెంటేమంటావా? అసలే ఇక్కడికి విఐపి కస్టమర్ వస్తున్నారు. వీళ్ళు చీ కొట్టినా ఎందుకిలా వెంటపడి వేధిస్తున్నావు? నువ్వు వెళ్ళు. అర్జున్, ఏం చేస్తున్నావురా? వీళ్ళ మాటలు విని నువ్వు నన్ను తోసేస్తున్నావా? భర్త భార్య మాట వినొచ్చురా, కానీ తల్లినే తరిమేసేంత కాదురా. అర్జున్, ఏంటి సోది మాటలు? సెంటిమెంట్ తో కొడుతుందా? ఇప్పుడు దాన్ని తరిమేయకపోతే నేను నీకు డివోర్స్ ఇస్తా చెప్తున్నాను. అలా మాట్లాడకమ్మా. నిజంగా నేను ఇక్కడ ఇల్లు కొందామనే వచ్చాను. మూర్ఖంగా ప్రవర్తించకమ్మా. ఇందాక నుంచి చెప్పిందే చెప్తున్నావు. వెళ్ళు. నాకు ప్రాణం పోసిన పాపానికి నా పరువు తీస్తున్నావు కదమ్మా. ఏ, నువ్వు పేదరికంలో బతికింది చాలేదా? నా జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? ఇల్లు కూడా కొనుక్కొనివ్వవా? రేయ్, ఏ తల్లి తన బిడ్డకి అన్యాయం చెయ్యాలనుకోదురా. నీకోసం నేను పడ్డ కష్టాలన్నీ మర్చిపోయావా? మేకలు పశువులు కూడా వాటి పిల్లల్ని పెంచడానికి కష్టపడతాయి. బాధ్యతని కూడా కష్టమని చెప్పే అమ్మని
నిన్నే చూస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా గురించి మీకేం తెలుసు? ఓహో, నాతోనే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? చూసావా మా మమ్మీతో ఎలా మాట్లాడుతుందో. నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది శ్వేత. రే, వీళ్ళు మనిద్దరిని దూరం చెయ్యాలని చూస్తున్నారు. పోయి వీళ్ళ మాటలు విని ఈ అమ్మని దూరం చేసుకోవాలనుకుంటున్నావా? వీళ్ళు కాదమ్మా, నన్ను తనని వేరు చేస్తుంది నువ్వు. వీళ్ళన్నట్టు నువ్వు రాహుల్ నన్ను ఏడిపించడానికే వచ్చావు. వెళ్ళిపోమ్మా. వెళ్తావా లేదా గెంటేమంటావా? కేవలం ₹1 అంతులేని కథలు మన స్టోరీ టీవీలో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.